హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. ఈ సండే వ్లాగ్ మాట. సండే రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే పూరీ చేస్తున్నాను. పూరీ ఒక 1 అవర్ ముందే మనం ఈ బ్యాటర్ కలిపేసి ఉంచుకున్నాను అనమాట. ముద్ద కలిపేసుకొని ఉంచుకొని ఇప్పుడైతే ఇలాగా ఒత్తేసుకుంటున్నాను. పక్కన కళాయి పెట్టుకున్నాను, ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. ఇటు ఒత్తుతుండే అటు చేస్తున్నాను అనమాట. సండే అలా లేదన్నా బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్ అయిపోతుందండి. ఎందుకంటే స్కూల్స్, ఆఫీసులు ఉండవు కదా! అందుకు చెయ్యొచ్చులే అన్న ఒక నిదానంగా ఫస్ట్ లెగడమే లేట్ అయిపోతది. ఇంకా అక్కడి నుంచి అన్నీ లేట్ అయిపోతాయన్నమాట. దానికి తోడు సండేవే ఎక్కువ స్పెషల్స్ అవి చేస్తుంటాను. ఎక్కువ స్పెషల్స్ అంటే ఎక్కువ కాదు. టిఫిన్స్‌లోని పూరి, దోస, చపాతీ అలాంటివి ఎక్కువగా వెరైటీ టిఫిన్ అయితే మటుకు నేను సండేవే పెట్టుకుంటాను. మిగతా అన్ని రోజులు ఏంటంటే స్కూల్స్, ఆఫీసులు ఉంటాయి కాబట్టి అవ్వదు. అందుకు సండేవే ఇంచుమించు ఇలా పూరి గానీ, లేదంటే చపాతీ గానీ, దోసలు గానీ, దోసలు ఇంచుమించు మధ్యలో చేస్తుంటాను. పూరి మెయిన్ పూరి, చపాతీ అలాంటివైతే ఎక్కువగా సండేలే నేను పెట్టుకుంటానమాట. ఇలాగా అన్ని పూరీలు తీసుకున్నాను. దీని కాంబినేషన్ అయితే బంగాళదుంప అండ్ చిక్కుడుకాయ పిక్కలతో కర్రీ అయితే చేశాను. ఇదిగోటి పూరి అయితే ఇలా వేపుకున్నాను. చూసారా ఎంత బాగా పొంగుతుందో. ఇలాగా పూరీలన్నీ వేసుకుంటున్నాను. నేను ఒత్తడం స్టార్ట్ చేశాక నేను కళాయి అయితే పెట్టుకుంటాను. అది వేడి అవుతుంటది. ఒక 10 పూరీలు అయిన తర్వాత ఇలాగ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. నాకు ఇలా పూరి బాగా పొంగితే నాకు ఎంత ఇష్టం తెలుసా అండి. ఇదిగోటి ఇలాగైతే పూరీలన్నీ వేపేసుకున్నాను. ఇదిగోటి కర్రీ అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఎంత బాగా వచ్చింది తెలుసండి. దీనిలో కొంచెం చికెన్ మసాలా పౌడర్ ఉంటది కదా మనకి, అది వేశాను. అది వేయడంతోటి చాలా టేస్ట్ అనిపించింది నాకైతే. బంగాళదుంపలు అండ్ చిక్కుడు పిక్కలు, కొంచెం టమాటా ఏసి కర్రీ అయితే చేశాననమాట. ఇది పూరితోనే అయిపోతది. ప్లస్ లంచ్‌కి కూడా అయిపోద్దనమాట. ఇదిగోటి ప్లేట్‌లో అయితే సర్వ్ చేస్తున్నాను. ఇది మా వారి ప్లేట్ మాట. అతనికైతే సర్వ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇచ్చేస్తాను. తర్వాత మేము తీసుకుంటాం. టిఫిన్ అయితే తినేసాం. తర్వాత ఒక కర్రీతో ఏం తింటాను అనిపించి కొంచెం ఏదైనా స్పెషల్ ఉండాలని చెప్పి కాకరకాయ తెచ్చారన్నమాట. కాకరకాయ మామూలుగా ఫ్రై చేసేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఏంటో ఫోకస్ చేయడం లేదు. కొంచెం మసమసగా వస్తుంది కదా! ఏంటో నేను చూసుకోలేదు. లైటింగ్ గోల అలాగవుతుంది. ఫోకస్ అవ్వడం లేదు. ఎడిటింగ్ చేసినప్పుడే తెలిసింది నాకు కూడా. అయితే కాకరకాయ ఫ్రై చేద్దాం అనుకున్నాను. మిగతా అన్ని రోజుల్లో అయితే కాకరకాయ ఫ్రై చేయడానికి అవ్వదు. ఎందుకంటే మార్నింగ్ అవ్వదు అంత తొందరగా కాకరకాయ ఫ్రై చేసి వాళ్ళకి పెట్టడం. అయినా కూడా తినరు. సాయంకాలం తినరమాట. వేడైపోద్ది. ఇంచుమించు సాయంకాలం అంత ఇంట్రెస్ట్‌గా ఇవి తినరు. ఏదో తినాలి అన్నట్టు తింటారు తప్ప స్పెషల్‌గా నైటు కర్రీ అన్నీ అలాగా అంటే మెయిన్ కాకరకాయ అది తినడానికి ఇష్టపడరమాట. అందుకు కాకరకాయ మళ్ళీ ఉంటే పండిపోతదని చెప్పేసి ఏం చేస్తున్నానంటే ఫ్రై చేసే బదులు ఇలాగా బియ్యపిండి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కారం అన్నీ మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ ఏసుకొని మనం ఇలాగా కొంచెం డ్రైగానే కలుపుకోవాలి. ఎక్కువ పలుచగా కాదు. నేను ఫిష్ చేస్తుంటాను కదా! అలా ఆ విధంగా కలుపుకోవాలమాట. కలుపుకొని దీనిలో రౌండ్‌గా కాకరకాయ కట్ చేసుకొని దానిలో ఏసుకొని, ఈ రెసిపీ చాలామందికి తెలిసే ఉంటది. మనకేంటంటే ఇది కొంచెం చిప్స్ లాగా వస్తాయన్నమాట. బావుంటది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మామూలుగా కాకరకాయ ఫ్రై పెడితే తినరు. చేదుగా ఉంటది, వద్దు అంటుంటారన్నమాట. ఇలాగా మనం చూసుకొని కాకరకాయల ఎన్ని పడతాయి దాన్ని బట్టి అంటే మనం కలుపుకున్న పిండిని బట్టి మనం కాకరకాయ ఏసుకుంటున్నాం అనమాట. మళ్ళీ ఎక్కువగా అయిపోయింది పిండి చాలలేదని మళ్ళీ కష్టం కదా అని చెప్పేసి ఇలాగ చూసుకొని నేను కలుపుతున్నాను అనమాట. ఇలాగ అన్ని కాకరకాయలకి ఆ పిండి కలిసేలాగా కలిపేసుకుంటున్నాను అనమాట. ఇంకా పిల్లలకైతే ఎగ్స్ తెచ్చారు. ఎగ్స్ చేస్తాను. ఎందుకంటే ఎక్కువగా సండే ఎగ్స్ అయిపోతుంది. మొన్న నా బర్త్‌డే రోజు చికెన్ తెప్పించానమాట. చికెన్ తెప్పించి ఫ్రైడ్ రైస్ చేశాను. బిర్యానీ చేశానమాట ఆ రోజు. మళ్ళీ నెక్స్ట్ వెడ్నెస్‌డే బాబుది బర్త్‌డే ఉంది. ఆ రోజు ఏమైనా నాన్ వెజ్ ఉంటది. అలాగే క్రిస్మస్ సెలవు ఉంటది అని చెప్పేసి ఇంకా ఎగ్స్
తెచ్చిమన్నారు. తర్వాత మమ్మీ మీరు తినరు కదా! ఎగ్స్ తెచ్చియండి చాలు అన్నారు. సరే అని చెప్పి ఎగ్స్ అయితే తెప్పించాను. అది కర్రీ చేస్తానమాట. ఈ లోపల మొదట వెజ్‌వన్నీ చేసి పక్కన పెట్టేసుకుంటే, తర్వాత నాన్ వెజ్ అయినా పర్వాలేదు. నాకు ఇటు అటు గరిటె కలిసిపోద్దని భయం అండి. ఎప్పుడైనా తినని రోజు చేస్తే అందుకని. ఎందుకంటే తెల్లవారి పూరి వేపాను కదా! అదే ఆయిల్‌లో ఏస్తున్నాననమాట. ఆయిల్ అది ఏం మార్చలేదు. అందుకే ఆయిల్ కలర్ అలాగుంది. ఇవి ఏసేసుకొని బాగా అంటే గరిటె పెట్టకూడదు. గరిటె పెట్టామా మనకి పిండి వదిలేస్తదమాట. పట్టదు. కొంచెం వేగిన తర్వాత తిప్పుకుంటే మనకి బాగా కరకరలాడేలాగా వస్తాయన్నమాట. కాకరకాయ చిప్స్ లాగా చాలా బావుంటది. ఇది స్నాక్స్‌లాగా బావుంటది. సైడ్ డిష్‌లాగా కూడా బావుంటది. చాలా టేస్ట్‌గా ఉంటది. ఏదైనా కర్రీ ఉన్నప్పుడు సైడ్ డిష్‌లాగా ఉంటది. ఎవరైనా కాకరకాయ తినరు అన్నప్పుడు ఇలా చేసి పెడితే చాలా బావుంటది. కాకరకాయ కనీసం వారానికి ఒకసారైనా తినాలి. హెల్త్‌కి గానీ చాలా మంచిది. మెయిన్ మన స్టమక్ చాలా మంచిది. చిన్న పిల్లలకైతే మరీ మంచిది. ఎందుకంటే వాళ్ళకి పురుగులవి అవుతాయి అంటారు కాబట్టి వాళ్ళకి కాకరకాయ కనీసం వారానికి ఒకసారైనా పెడితే మంచిది. ఇక్కడ ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. అటు కాకరకాయ వేపుతున్నాను. ఇంకో పక్క అయితే ఎగ్ కర్రీ చేస్తున్నాను. ఇదేంటంటే కొట్టిన కూర అంటామండి మేము. అలాగైతే చేసేస్తున్నాను. లాస్ట్ టైము ఎగ్ కర్రీ చేశాను. ఆహ్, పిల్లలు అంటారు ఆమ్లెట్ గానీ, పౌచ్ గానీ చేసేయమని. నాకు మళ్ళీ పౌచ్ గానీ ఇదైతే ఆ పెనం అలాగ ఉండిపోద్ది. మళ్ళీ సాయంకాలం మళ్ళీ ఆమ్లెట్ ఎయ్యాలి ఎందుకు అని చెప్పి 2 పూటలకి ఒక్కసారి అని చెప్పి ఇప్పుడు ఈరోజైతే కొట్టిన కూర చేస్తున్నాను. దానికి ఉల్లిపాయ, టమాటా ఏసుకుంటాం. పచ్చిమిర్చి అయితే వేయలేదు పిల్లలకి కదా! వద్దనేసారు. అందుకని ఉల్లిపాయ, టమాటా వేసుకొని ఇది బాగా వేగిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా అన్నీ వేసుకున్నాను. టేస్ట్ బావుంటదని. అవి వేసుకొని బాగా కలిపేసుకొని వాటర్ వేసుకొని మనం ఎగ్ ఏసేసుకోవడమే. అందరికీ తెలిసే ఉంటది. నేను కూడా చాలా సార్లు ఈ కర్రీ అయితే మీకు వ్లాగ్‌లో చూపించాను. బావుంటది. ఎప్పుడైనా చేసుకోవడానికి అది బావుంటది. ఈ కర్రీ అయితే మనం రోటీలకి కూడా బావుంటది. రైస్‌కి కూడా బావుంటది. చాలా బావుంటది కర్రీ అయితే. ఇలాగ ఉప్పు, కారం, పసుపు యేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. నూనె చాలా తక్కువేశాను కదా! ఇక్కడ అంటుతుంది. అలా అడ్జస్ట్ చేస్తున్నాననమాట. ఇలా కలిపేసి నాకెక్కువ నూనె వాడడం ఇష్టం ఉండదండి. ఎక్కువ నూనెలు అది ఎయడం. ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలో వాటర్ వేసుకోవాలి. అటుపక్క కాకరకాయ అయితే అవుతుంది. ఇంకేంటి మీరేం చేస్తున్నారు? సండే ఎక్కడికి వెళ్తారా ఏంటా చెప్పండి? మేము వెళ్దాం అనుకున్నాం. నా బర్త్‌డే రోజు అనుకున్నాం. వర్షం పడ్డది. సండే కూడా ఇంకా ఎళ్ళొచ్చులే అనుకున్నాం కానీ, ఇంకా ఇవన్నీ చేస్తే నాకు కొంచెం బద్ధకం అనిపిస్తుంది. తర్వాత క్లైమేట్ కూడా పైన అస్సలు బాలేదు కదా! ఇంకా ఇంకో ఆహ్, తుఫానొస్తదట కదా! ఇంకో తుఫాను. దాని నుంచి మళ్ళీ వర్షాలు కొంచెం మేఘం మేఘంగానే ఉంటుంది. ఈ టైంలో బీచ్‌కెళ్తే అంత మంచిది కాదు. జ్వరాలు, జలుబులు, దగ్గులు, ఆ గాలి కూడా అంత మంచిది కాదు. చూసుకోవాలి. ఆహ్, ఖుషి బర్త్‌డే సరికి కొంచెం క్లైమేట్ బావుంటే చూడాలి. అయినా వాడేంటంటే ఫ్రెండ్స్‌కి పిలిచి ఇంట్లో కేక్ కటింగ్ అది చేస్తాడు. ఫ్రెండ్సే ఎక్కువ ఇదిగా చేయడు. నేను అది కూడా మీకు వ్లాగ్ పెడతాను. ఓకేనా? ఇలాగా కొంచెం వహ వాటర్ అది మరిగిపోయిన తర్వాత దానిలో అయితే ఎగ్స్ ఏసుకున్నా. అది మరి సిమ్‌లో పెట్టి దాని మట్టుకు అది అవుతది. తర్వాత కొంచెం ముల్లంగి తెచ్చారు. ముల్లంగి తెస్తే అలాగెందుకు వదిలియాలి. నాకు ముల్లంగి గానీ, కీర గానీ తెస్తే కంపల్సరీ గ్రీన్ సలాడ్ అయితే చేసుకుంటాను. నాకు అది ఇష్టం మాట. తర్వాత ఎన్ని ఉన్నా కూడా వెరైటీస్ గ్రీన్ సలాడ్ ఒకటి తింటే చాలా మంచిది. మెయిన్ ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటున్నారో వారు డైలీ గ్రీన్ సలాడ్ చేసుకోండి. చాలా మంచిది. వెయిట్ లాస్‌కి చాలా మంచిదిమాట. గ్రీన్ సలాడ్ అంటే నేను ఇక్కడికి ముల్లంగి, ఉల్లిపాయ, టమాటా ఏస్తున్నాను. నా దగ్గర ఉన్నవి ఏస్తున్నాను. ఇది కాకుండా కావాలంటే కీరా వేసుకోవచ్చు, బీట్రూట్ ఏసుకోవచ్చు, క్యారెట్ ఏసుకోవచ్చు. అన్నీ చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవచ్చు. లేదంటే రౌండ్‌గా కట్ చేసుకోవచ్చు. దీనిలో కొంచెం బ్లాక్ సాల్ట్, కొంచెం నార్మల్ సాల్ట్, కొంచెం నిమ్మకాయ పిండేసుకున్నామంటే చాలా టేస్ట్‌గా ఉంటది.
ఏ కర్రీ లేకపోయినా ఇది తినేయొచ్చు. మెయిన్ వెయిట్ లాస్‌కి చాలా చాలా మంచిది మాట గ్రీన్ సలాడ్. చాలా హెల్త్‌కి కూడా చాలా మంచిది. నేను ముల్లంగి గానీ, కీర గానీ ఉంటే కంపల్సరీ గ్రీన్ సలాడ్ చేసుకుంటాను. ఏమీ లేకపోయినా ఉల్లిపాయ, టమాటా అయినా ఏసి కొంచెం గ్రీన్ సలాడ్‌లాగా చేసుకుంటాను. ఎన్ని కర్రీస్ ఉన్నా కూడా. అలాగా టమాటా, ఉల్లిపాయ కట్ చేస్తాను. ఇప్పుడు ముల్లంగి అయితే కట్ చేస్తున్నాను. ముల్లంగి ఒకటి రోజు తింటే చాలా మంచిది తెలుసండి. హెల్త్‌కి చాలా మంచిది. ఉత్తదైనా సలాడ్‌లా కాకుండా ఉత్తదైనాని ఇలా తొక్క తీసి ఒక చిన్న ముక్క తింటుంటే హెల్త్‌కి కానీ, మన స్కిన్‌కి చాలా మంచిది తెలుసండి. బ్రైట్ చేస్తది మన స్కిన్ రెగ్యులర్‌గా ముల్లంగి తినటం బట్టి. తెలుసా? మీకా సంగతి తెలుసా? టేస్ట్ అంత నచ్చదు చాలామందికి. అబ్బా! ఘాటుంటది, ఇది ఉంటది అంటారు. అలా కాకుండా మనం ఇలా తింటుంటే అప్పుడప్పుడు సలాడ్‌లా చేసి, లేదంటే ఉత్తది తినగలిస్తే ఉత్తదైనా తినొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఇవి రౌండ్‌గా కట్ చేసి ఒక బాటిల్‌లో ఏసుకొని, మనం ఉసిరికాయలు ఊరబెడతాం కదా! అలాగా కొంచెం నిమ్మకాయ, కొంచెం ఉప్పు, పసుపు అన్నీ యేసుకొని ఊరబెట్టుకొని తింటున్నా బావుంటదనమాట. ఇలాగ అన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత దీనిలో బ్లాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్ యేసుకున్నాను. నిమ్మకాయ కూడా కొంచెం పిండాను. అది క్లిప్ కట్ అయిపోయినట్టుంది. ఇలాగ అన్నీ కలిపేసుకున్నాను అంతే. మామూలుగా మనం నార్మల్ సలాడ్ అయితే దీనిలో పెరుగేసుకోవచ్చు. లేదు ఇది గ్రీన్ సలాడ్ కాబట్టి ఇలా వదిలేస్తున్నాను. ఈరోజు లంచ్ మాట ఇది కాకరకాయ ఫ్రై అండ్ బంగాళదుంపల కర్రీ, పిల్లలకి ఎగ్ కర్రీ అయితే చేశానమాట. ఇదిగోటి ఇలాగైతే గ్రీన్ సలాడ్ రెడీ అయిపోయింది. ఇది పిల్లలది ఎగ్ కర్రీ మాట. ఒక ఎగ్ అయితే విడిపోయింది. అందుకు 5 లాగా అలా కనిపిస్తున్నాయి. పక్క పక్కన వచ్చేసాయి. అది వాళ్ళకి ఇచ్చేస్తాను. వాళ్ళే అడ్జస్ట్ చేసుకొని ఉదయంకి, రాత్రికి తింటారన్నమాట. ఇదైతే నా ప్లేట్. రైస్, బంగాళదుంప చిక్కుడు పిక్కల కర్రీ, కాకరకాయ ఫ్రై అండ్ గ్రీన్ సలాడ్. సింపుల్ సండే లంచ్ మాట. ఓకే. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే. బాయ్.